వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. నెల్లూరు నగరంలోని చేపల మార్కెట్ వద్ద ఉన్న ఉమామహేశ్వర దేవాలయం నందు భారత్ ధర్మరాజ్యం పార్టీ అధినేత ఆత్మకూరు బాలచంద్రుడు ఈరోజు పేదలకు దుప్పట్ల పంపిణీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, మా పార్టీ ఈరోజు ఆవిర్భావం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొట్టమొదటగా ఈ సేవా కార్యక్రమం ద్వారా మా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి బలోపేతం దిశగా మా ప్రయాణం కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు పెల్లూరి రామానాయుడు, రామచంద్రబాబు, జిల్లా ప్రచార కార్యకర్త తన్నీరు వెంకటనారాయణమ్మ, జిల్లా నవచైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు సోమ పురందర్ మొదలైన వారు పాల్గొనడం జరిగింది. కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పేదవారైన వారందరూ కూడా వేరే రకంగా అనుకోకుండా వారు మాత్రమే వచ్చి తీసుకెళ్తుందిగా కోరుచున్నాం. భారత ధర్మరాజు పార్టీ పెట్టి ప్రజలకు సేవ ట్రస్ట్ పెట్టి ఈ పేదవారికి నేనే చెప్పా రమ్మని రాలేడు. ఒక మీరు కనిపించండి. బయటికి వెళ్ళిపో. నా పేరు పెళ్ళూరు రామానాయుడు. నేను మా సొంత ఊరు విడవలూరు. నేను నెల్లూరులో హెడ్ పోస్ట్ మాస్టర్గా 2001లో రిటైర్ అయ్యాను. ఆత్మకూరు బాలచంద్రుడు అనేటువంటి ఆయన నాకు అల్లుడు అవుతాడు. ఆయన కోరిక మేరకు ఆయన ఒక భారత ధర్మరాజ్యం పార్టీ ధర్మరాజ్యం పార్టీ అనే పార్టీని నేను నెలకొల్పి ప్రజలకు సేవ చేయాలని ఢిల్లీ వరకు పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చి మనందరినీ మోటివేట్ చేస్తున్నాడు. ఆయన కోరిక మేరకు అందరూ ఆయనకి సహకరించి ఈ పార్టీని ముందుకు వచ్చేటట్టు చేసి 10 మందికి సేవ చేసేటువంటి అవకాశం కల్పించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామచంద్రబాబు ఈ భారత ధర్మరాజ్య పార్టీలో సెక్రటరీగా ఉంటున్నాను. ప్రజలకు సేవ చేద్దామనేటటువంటి భావనతో ఉన్నాము. ఎలాంటి స్వలాపేక్ష లేకుండా నేను సహజంగా వాస్తు సిద్ధాంతిని, ధనలక్ష్మీపురం మహాలక్ష్మి అమ్మవారి గుడి అర్చకుణ్ణి. ఏదైనా ఇతరులకు సహాయం చేయాలంటే ముందుంటాను, ఫలాపేక్ష లేకుండా. అందుకే ఈ కార్యక్రమానికి నేను ముందు విచ్చేశాను. అందరికీ నమస్తే. వచ్చిన తర్వాత మళ్ళా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే స్టార్ట్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో ఏమిటంటే పేదలకి ఈరోజు ప్రోగ్రాము 25 మందికి పేదలకి దుప్పట్లు పంపిణీ, అన్నదాన పంపిణీ కార్యక్రమం మూలాపేటలో ఉన్నటువంటి శివాలయంలో దర్శనము చేసుకొని అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదాన కార్యక్రమంతో నేను సేవా కార్యక్రమం మొదలు పెడుతున్నాను. ఇదే కార్యక్రమాలు ఇంకా కంటిన్యూగా సంవత్సరము చేస్తూ ప్రజల్లోకి ముందుకెళ్తూ గ్రామాలు తిరుగుతూ ఈ భారత ధర్మరాజ్య పార్టీని ముందుకు తీసుకెళ్తాను అనేటువంటిది కృతనిశ్చయంతో నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరైనా కానీ ఈ 28 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో నా భారత ధర్మరాజ్య పార్టీ కార్యకర్తలుగా చేరాలనుకునే వాళ్ళు నా నెంబర్ చెప్తాను. 9493911895 అనే నెంబర్కి సంప్రదించి నాకు కాల్ చేస్తే నేను అందరినీ సహకరించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి ఇక నా జీవితం ప్రజాసేవకే అంకితమని ప్రజలకి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.
ఈరోజు ఇక్కడ సమావేశము ప్రోగ్రాం చేయడము వచ్చినటువంటి విలేకరులకు మా తోటి సొసైటీ సంఘ మెంబర్లకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఏంటంటే భారత్ ధర్మరాజ్యం పార్టీ అనేటువంటిది పెట్టాలనే ఉద్దేశంతో నేను నా పేరు ఆత్మకూరు బాలచంద్రుడు. నేను ఆత్మకూరు మా సొంత ఊరు. నేను కడప జిల్లాలో పెరిగి అక్కడే కండక్టర్ ఉద్యోగం వచ్చి అక్కడ మైదుగుండి డిపోలో 5 సంవత్సరాలు పనిచేసి తర్వాత నెల్లూరుకి డిపోకి వచ్చాను. ఇక్కడ 18 సంవత్సరాలు కండక్టర్గా పనిచేసి తర్వాత 2019లో రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయిన తర్వాత నాకు 2 పిల్లల్ని నెల్లూరు నారాయణలోనే చదివించాను. కంప్యూటర్ ఇంజనీర్ 2. కొడుకు అమెరికాలో ఉంటాడు, కూతురు బెంగళూరు ఉంటుంది. నేను అమెరికాకు 8 సార్లు పోయి రావడం జరిగింది. అయితే అక్కడ మన ఇండియా నుంచి పోయినటువంటి పేరెంట్లు మేము అందరం కూర్చొని డిస్కస్ చేయడంలో అమెరికాకి ఇండియాకి తేడా గమనించాము. కాబట్టి నేను ఇండియాకు పోయిన తర్వాత భారత్ ధర్మరాజ్య పార్టీ అనేటువంటిది ప్రవేశపెట్టి మన ఆంధ్రప్రదేశ్ని కానీ స్టేట్ మొత్తం భారతదేశాన్నే అగ్రరాజ్య సరసన నిలబెడతాననేటువంటిది చెప్పాను. అదేవిధంగా నేను వచ్చి ఇక్కడ 2025లో ఫిబ్రవరిలో అంతా రెడీ చేసి భారత్ ధర్మరాజ్య పార్టీ మొత్తం ఫైలు ఢిల్లీకి ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేయడం జరిగింది. వారు దాన్ని ఒకసారి స్క్రూటినీ కూడా చేశారు. వారు ఇంతవరకు నాకు ఇంకా రిజిస్ట్రేషన్ నాకు నెంబర్ ఇంకా ఇవ్వలేదు. నాకు పోయి ఢిల్లీకి కూడా నేను వెళ్ళొచ్చాను. ఏం సమాచారం తెలిసిందంటే ఇప్పుడు కొత్త పార్టీలు కొద్దిగా ఇప్పుడే చేయొద్దు, లేట్ చేయండి అనే ఉద్దేశంతో చెప్పారని కూడా నాకు తెలిసింది. కాబట్టి నేను నా జీవితం ఇంకా ప్రజాసేవకే అంకితం అనేటువంటిది భావంతో నేను ఈ భారత్ ధర్మరాజ్య పార్టీని ప్రవేశపెడుతున్నాను. నేను ప్రతి పంచాయతీలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తాను. 28 జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఈ పెట్టబోయే భారత్ ధర్మరాజ్య పార్టీ బ్రహ్మాండంగా ముందుకు సాగేటట్టుగా నాకు కార్యకర్తలందరూ సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు భారత్ ధర్మరాజ్య పార్టీ తరఫున ఆత్మకూరు బాలచంద్రుడు డెవలప్మెంట్ సొసైటీ అనే దాన్ని కూడా నెల్లూరులో 5వ నెల 25వ సంవత్సరం రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ అయితేనే నేను కుమారుడు పిలుపు మేరకు